మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీకి రావాల్సిన నిధుల తక్షణ విడుదలపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. విశాఖ విజయవాడ మెట్రో సవరించిన డిపిఆర్ల ఆమోదానికి వినతి. పోలవరం పెండింగ్ అనుమతుల కోసం సీఎం విజ్ఞప్తి. నల్లమల సాగర్ కు సాయం చేయాలని వినతి. ఫిషింగ్ హార్బర్లకు నిధుల విడుదలకు అభ్యర్థన. తిరుమల పరకామణి కానుకల లెక్కింపులో సంస్కరణలకు హైకోర్టు ఆదేశం. ఏఐ అత్యాధునిక యంత్రాలు వినియోగించాలని టీటీడీకి సూచన. నైనీలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ సర్కార్. ఒడిశా సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు. ఈ నెల 25 వరకు ప్రశ్నించేందుకు సిట్కు అనుమతి. వనంలో నుంచి జనంలోకి వచ్చిన మరింత మంది నక్సల్స్. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మరో 41 మంది మావోయిస్టులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు. క్రికెటర్లు యువరాజ్, ఊతప్ప ఆస్తుల అటాచ్. సోనూ సూద్ పైన చర్యలు. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ మృతితో చెలరేగిన హింస. భారతీయుల్ని అప్రమత్తం చేసిన హైకమిషన్. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు ఆమోదం పొందిన సాగునీటి ప్రాజెక్టుల్ని వెంటనే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీకి అదనంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలన్నారు. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి సవరించిన డిపిఆర్లు ఆమోదించాలని కోరారు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారులతో అనుసంధానం సహా రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కోరారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల రవాణా, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశమయ్యారు. తొలుత జలశక్తి శాఖ మంత్రి పాటిల్ను కలిసిన చంద్రబాబు ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం ఆ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్ అనుమతులు ఇప్పించాలని కోరారు. 2వ దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలు తీర్చే నేరడి బ్యారేజీకి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలు నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా 524.41 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇందుకు సంబంధించి కేంద్ర వాటా నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. ఇదే సమయంలో జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద చెరువులు, కాలవల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రికి తెలిపిన చంద్రబాబు ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటాను వెంటనే విడుదల చేయాలన్నారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య, వైద్య రంగాల సదుపాయాల కల్పనకు నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, నైపుణ్య కల్పన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు సహా వ్యవసాయ రంగాలకు పూర్వోదయ పథకం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ కింద విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణం పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టు సహా ఏపీలో 3 వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణానికి నిధులివ్వాలని చంద్రబాబు ఆర్థిక మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో
సాస్కీ కింద ఏపీకి 10,054 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా సహా రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్ల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్న సీఎం వచ్చే 3 ఏళ్లలో 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రకటించాలని విన్నవించారు. ఏపీలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించేందుకు ఉద్దేశించిన పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు 2026-27 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక సహాయాన్ని అందించాలని చంద్రబాబు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తర్వాత పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను కలిసిన చంద్రబాబు దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన చంద్రబాబు దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ గా త్వరితగతిన ఆమోదించాలని కోరారు. ఏపీలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను 1,361 కోట్లతో చేపట్టినట్టు తెలిపిన చంద్రబాబు వాటి కోసం ఏపీ సర్కార్ 782.29 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. వాటిని పూర్తి చేసేందుకు 440.91 కోట్లు కావాలని తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్ కు మాత్రమే కేంద్రం వాటా 138.29 కోట్లు ఇచ్చిందన్న చంద్రబాబు కేంద్రం వాటాలో మిగిలిన మొత్తం ఇవ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన చంద్రబాబు విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ సర్కార్ పంపిన సవరించిన డిపిఆర్లను ఆమోదించాలని కోరారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన చంద్రబాబు నెల్లూరు జిల్లాలో 96,862 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 6,000 ఎకరాల భూమి కేటాయించామని, త్వరలో పర్యావరణ అనుమతులు వస్తాయని తెలిపారు. ఏపీలో ఎల్ఎన్జీ టెర్మినళ్లను మరింత అభివృద్ధి చేయాలని కోరిన సీఎం ఐఓసీఎల్, జీఏఐఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ వంటి చమురు కంపెనీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. ఏపీ మొత్తం గ్యాస్ పైప్లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని 65.4 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజన పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు అభిలషించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నబీన్ను చంద్రబాబు ఢిల్లీలో కలిసి అభినందించారు. పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నబీన్ బీజేపీ బాధ్యతలు స్వీకరించడం ఎంతో శుభప్రదమన్న సీఎం ఆయన్ను కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు. అనంతరం పార్లమెంటు నూతన భవనంలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు పలు అంశాలపై కూటమి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 40 నిమిషాలు ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో మాజీ సీఎం జగన్కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని తెలిపారు. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలపై యాగి చేద్దామన్న వైసీపీ ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నట్టు చంద్రబాబు వివరించారు. ఈ అంశంపై కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూసినప్పటికీ అది ఫలించలేదన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుసరిస్తున్న పీపీపీ విధానంపై ఢిల్లీ స్థాయిలో అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని ఎంపీలు చంద్రబాబుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ యువత భవిష్యత్తుపై ద్వేషంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారా అని నిలదీశారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ వంటి సంస్థలపై వైసీపీ పిల్ వేసిందన్న ఆయన తాజాగా రహేజా ఐటీ పార్కులపైన వ్యాజ్యాలు దాఖలు చేసిందని దుయ్యబట్టారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతి అడుగులోనూ జగన్ అడ్డం పడుతున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తుపై ఇంత ద్వేషం ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల్ని అడ్డుకోవాలనే ఆలోచన సబబు కాదని హితవు పలికారు. ఒడిశాలోని నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఓ హోటల్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీతో భట్టి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణకు సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని చెప్పారు. తదుపరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భట్టి చెప్పారు. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారుల్ని ఇన్ఛార్జీలుగా నియమించాలని నిర్ణయించింది. తెలంగాణలోని 904 PACSల పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. పదవీకాలం ముగిసిన పాలక వర్గాల్నే పర్సన్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ కమిటీలుగా 6 నెలలు కొనసాగిస్తూ ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత పాలక మండళ్లను ఇన్ఛార్జీలుగా నిరవధికంగా కొనసాగిస్తూ ఆగస్టు 14న వ్యవసాయ శాఖ మరో జీవో ఇచ్చింది. తాజాగా ఆ జీవోను రద్దు చేస్తూ అధికారుల్ని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు చేసింది. త్వరలో కొత్త మండలాలకు అనుగుణంగా PACSలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు DCCB పాలక మండళ్లను కూడా రద్దు చేసిన సర్కారు 9 DCCBలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పంతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సమస్యల పరిష్కారంలో తమ అనుభవాలు పంచుకున్నారు. 2 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన డిప్యూటీ సీఎం ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారుల్ని సన్మానించారు. ఇప్పటివరకు 74% ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. ప్రజావాణికి ఎవరూ రావడం లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. ఎవరు ప్రజలకు సమస్యల పరిష్కారం కాకుండా ఉండాలని తలస్తూ ఈ ప్రజావాణిని పైన దుష్ప్రచారం చేయడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని మేము అనుకున్నట్టుగా అదే సంకల్పంతో రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం ఈ ప్రజాప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తాం. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ దర్యాప్తునకు అనుమతినిస్తూ ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు కస్టోడియల్ విచారణ ముగిసిన మరుసటి రోజు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు 12న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు వారం రోజుల్లో జరిపిన విచారణకు సంబంధించిన నివేదికను ఇవాళ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఇదే సమయంలో ప్రభాకర్ రావు కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోరింది. ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 25 వరకు కస్టడీ పొడిగించింది. ఈ సమయంలో ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు అనుమతించింది. చట్ట ప్రకారం ప్రభాకర్ రావును విచారించాలని సూచించింది. తిరుమల పరకమణిలో కానుకల లెక్కింపు ప్రక్రియ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపు ప్రక్రియలో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అత్యాధునిక యంత్రాల్ని వినియోగించాలని సూచించింది. పరకమణిలో దొంగతనాల్ని అరికట్టేందుకు 2 దశల్లో సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. తొలుత తక్షణ సంస్కరణలు, తర్వాత శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని హైకోర్టు టీటీడీని ఆదేశించింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై 2 వారాల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకల వర్గీకరణ, విదేశీ కరెన్సీని గుర్తింపునకు AIని ఉపయోగించడం, విలువైన లోహాలు వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. శాశ్వత సంస్కరణలపై 8 వారాల్లో ముసాయిదా రూపొందించి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు భైరవ్ రోబోటిక్స్ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సంస్థ ఎండీ రామకృష్ణ కొమ్మూరి కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రామకృష్ణ తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిలో రోబోటిక్స్ రంగం కీలకమని మంత్రి జనార్దన్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వివిధ దళాల్లో పనిచేస్తున్న 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ 24 తుపాకుల్ని పోలీసులకు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన ఎర్రగొల్ల రవి, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ సహా ఛత్తీస్గఢ్కు చెందిన 39 మంది ఉన్నారని వెల్లడించారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై 1.46 కోట్ల రివార్డు ఉందన్నారు. వారి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం ప్రభుత్వం అందిస్తోందని డీజీపీ తెలిపారు. ప్రధాని తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలని అందజేస్తామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 509 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు శివధర్ రెడ్డి వివరించారు.
PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. డిస్ట్రిక్ట్ కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకు ముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. కేంద్ర హోమ్ మినిస్ట్రీ MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతుంది, ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏ వైపు ఉన్నారో తేలిపోతుందన్నారు. సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ అంపైర్గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కన పెట్టి సీఎం చెప్పినట్టు అబద్దాలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని, మహిళల్ని, బీసీల్ని మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు 10 మంది. ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైకులో చెప్పిన మాటలు బొచ్చెడున్నాయి. హైదరాబాద్లోని 2 చోట్ల 1700 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో కబ్జాల్ని హైడ్రా తొలగించింది. పాత బస్తీలోని మహమ్మద్ నగర్, లలిత్బాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలోని సర్వే నంబర్ 28, వార్డు నంబర్ 274లో 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 2 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అక్కడ నివాసాలు కూడా వచ్చాయి. అయితే నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలిన 7 ఎకరాల్ని హైడ్రా రక్షించింది. ఆ భూమి విలువ సుమారు 400 కోట్లు ఉంటుందని హైడ్రా అంచనా వేసింది. అలాగే మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇక్కడి సర్వే నంబర్ 186, 191, 334లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని బాచుపల్లి రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదుపై కదిలిన హైడ్రా అధికారులు 334 సర్వే నంబర్లో 4 ఎకరాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తేల్చింది. మిగిలిన 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో తాత్కాలిక షెడ్లు తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ సుమారు 1300 కోట్లు ఉంటుందని హైడ్రా అంచనాకొచ్చింది. భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పారదర్శక ఉద్యోగ భర్తీ విధానాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశంలోనే అత్యంత నమ్మకమైన సంస్థలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలో 2 రోజులు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్, మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం హాజరయ్యారు. అభ్యర్థుల నిజాయితీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ద్రౌపది ముర్ము సూచించారు. అభ్యర్థులు నైపుణ్యలేమిని అధిగమించవచ్చు, కానీ సమగ్రత, నిజాయితీ లేకపోతే పాలనను సరిగా నిర్వహించలేరని అన్నారు. దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న క్రమంలో అత్యుత్తమ పబ్లిక్ సర్వెంట్లు అవసరముందని రాష్ట్రపతి తెలిపారు. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వటం, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఇవ్వటం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. పేపర్ తయారీ, ఫలితాలు, ఇంటర్వ్యూల సమయంలో పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. The country is aiming to be the 3rd largest economy in the world in the near future. We are also moving towards achieving the goal of Viksit Bharat by 2047. I am sure that the public service commissions will continue to fulfill their responsibilities and contribute towards building a future-ready team of civil servants selected and guided by them. Gender sensitization should be given high priority by public service commissions. This conference provides an excellent platform to deliberate on strengthening recruitment systems through calendar discipline, transparency, and impartiality, vital to India's future. I extend my best wishes for the success of this conference and hope its deliberations reinforce time-bound ethical governance. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆ పార్టీ మద్దతుదారులు, విద్యార్థులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బీభత్సం సృష్టించారు. పలు పత్రికా కార్యాలయాలపై దాడులు చేశారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయానికి అల్లరి మూకలు నిప్పు పెట్టారు. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూవేజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్పై దాడి చేశారు.
కవ్రాన్ బజార్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దాదాపు 25 మంది జర్నలిస్టుల్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇందులో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. అల్లరి మూకల దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాల్ని సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజబిర్ రెహమాన్ కుటుంబానికి ధన్మోండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ ఇంటిపై ఇటుకలు, రాళ్లు విసిరారు. పోలీసులు భాష్పాయిబు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూలైలో అవామీ లీగ్ అధినేత్రి మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ కీలక పాత్ర పోషించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం గత వారం ఆయన ప్రచారం ప్రారంభించగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను సింగపూర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. అటు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలో ఉండే భారతీయుల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాల్ని సంప్రదించాలని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో వీబీ జీరామ్జీ బీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులను అనుమతించే బిల్లు, పౌర అణురంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వందే మాత్రం గేయం సహా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వాడివేడి చర్చలు జరిగాయి. లోక్సభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు 4 సెషన్లో వరుస నష్టాల తర్వాత కోలుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తోందనే అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లు లాభాల్లో పయనించడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. గత 4 సెషన్లలో 785 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 447 పాయింట్లు పెరిగింది. ఉదయం 84,757 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 84,735 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా దూసుకెళ్లిన సెన్సెక్స్ ఒక దశలో 85,067 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు కాస్త తగ్గి 84,929 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 25,966 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రావటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన వేళ డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కాస్త కోలుకుంది. వరుసగా 3వ సెషన్లో బలపడిన రూపాయి ఇవాళ 54 పైసల మేర పెరిగి 89.66కు చేరుకుంది. ఉదయం 90.19 వద్ద ప్రారంభమైన రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడి ఒక దశలో 89.25కు చేరింది. చివరికి 89.66 వద్ద స్థిరపడింది. ఈ నెల 16న రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ 91 మార్కుకు పడిపోయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసింది. సినీ నటులు సోనూ సూద్, నేహా శర్మ, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తుల్ని కూడా అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశీ రౌతేలా తల్లి మీరా రౌతేలా ఆస్తుల్ని కూడా అటాచ్ చేసినట్లు పేర్కొన్నాయి. యువరాజ్కు చెందిన 2.5 కోట్ల విలువైన ఆస్తులు, రౌతేలా తల్లికి చెందిన 2 కోట్ల 2 లక్షల విలువైన ఆస్తులు, నేహా శర్మకు చెందిన 1,26 లక్షలు, సోనూ సూద్కు చెందిన 1 కోటి విలువైన ఆస్తులు, మిమీ చక్రవర్తికి చెందిన 59 లక్షల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్కు చెందిన 11.14 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. శబరిమల అయ్యప్ప దేవాలయం బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు నమోదైన 2 ఎఫ్ఐఆర్ల కాపీలు, నిందితులకు సంబంధించి సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఈడీ త్వరలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయనుందని తెలిసింది. శబరిమల ఆలయంలోని దేవుడి విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసంపై దర్యాప్తు చేపట్టేందుకు కేరళ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సిట్ 7గురిని అరెస్ట్ చేసింది.